రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కొరటికల్లు గ్రామానికి రావడం జరిగింది. మునుగోడు మండలం, నల్గొండ జిల్లా. ఈరోజు మనము చాలామంది రైతులకు తెలియనటువంటి కొన్ని విషయాలను మనము ఇక్కడ తెలియపరచడం కోసమని ఇక్కడికి రావడం జరిగింది. సో చాలామంది రైతులకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఏ పంటకైనా సరే ఉదయం పూట మందులు కొట్టడం అనేది ఒక ఆనవాయితీగా, వాళ్ళకు ఒక అలవాటు పద్ధతిగా చూడడం అనేది, వాళ్ళు స్ప్రే చేయడం అనేది జరుగుతుందండి. కానీ నిజానికి మరి ఉదయం పూట స్ప్రే చేయడం కరెక్టా తప్ప, లేకపోతే ఏ టైంలో స్ప్రే చేస్తే రైతుకు బెనిఫిట్ ఉంటుంది అనేది మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో జనరల్గా పెద్దయినా నమస్తే, నువ్వు ఎప్పుడు స్ప్రే చేస్తావు? 10 గంటల నుంచి 5 గంటల 10 గంటల నుంచి 5 గంటల వరకు స్ప్రే చేస్తావు కదా. ఆ టైంలో స్ప్రే చేయడం కరెక్టే అంటావా? ఇక రైతుతో కాదు, మాకు పని కావాలండి తొందరగా, అంటే మొత్తం పంట చేనంతా కావాలి అనే ఉద్దేశంతో మనం తీసుకొచ్చి పెట్టుకొని కొట్టాలని చేస్తాం. ఇక 10కి మొదలు పెడితే 5 గంటల దాకా అయిపోద్ది చెట్లు. అవును, కరెక్టే. ఇప్పుడు మరి మనము పొద్దున పూట ఇంటి దగ్గర నుంచి బావి దగ్గరికి బండి మీద సైకిల్ మీద వస్తుంటాం. ఏ రోజన్నా నీ కంట్లో దోమ పడుతుందా పొద్దున పూట? రావు. పొద్దుటి పూట ఎప్పుడు కూడా దోమ కంట్లో పడడం అనేది మనం ఎప్పుడు చూడం. ఏదన్నా పడుతుంది కానీ ఎక్కడో ఒక్కటి కదా. అదే మరి నువ్వు సాయంత్రం తోట పని అయిపోగొట్టుకొని మనం ఇంటికి వెళ్తుంటాం, అప్పుడు నీ కంట్లో దోమ పురుగు పడుతుంది కదా. సాయంత్రం పడుతూనే ఉంటాయి అవి, మనం వద్దన్నా కూడా ఈ కంట్లో పడతాయి. అవునా? ఎందుకు మరి సాయంత్రమే దోమ వస్తుంది, పొద్దున పూట ఎందుకు ఉండదు అంటే, జనరల్గా మీరు ఏం చేసిర్రు, ఇప్పుడు మరి నువ్వు పొద్దున పూట స్ప్రే చేస్తున్నావు కదా. మామూలుగా మనము పొద్దున పూట నువ్వు తోట దగ్గరకు వచ్చినప్పుడు నీ తోట మీద ఎక్కడ కూడా దోమ ఏదైనా పురుగు అనేది ఉండదు. ఎందుకంటే పొద్దున పూట తోట మీదకి పురుగు రావడం అనేది జరగదు. ఎప్పుడు పురుగు వస్తుంది అంటే సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకే పురుగు వచ్చే టైం. అంటే అది మేతకు వచ్చి తినిపోయే టైం ఎప్పుడు? 6 నుంచి 10 గంటలే. నువ్వు ఎట్లా చెప్తావు సార్ 6 నుంచి 10 అంటే? జనరల్గా మనకు ఏ పంటల మీదనైనా, మిరప కానీ టమాటా కానీ ఇట్లాంటి తోటల మీద మనకు సోలార్ లైటింగ్ సిస్టమ్ పెడతారు. దాని టైమింగ్స్ ఏంటి? 6 గంటల నుంచి 10 గంటలు కాగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అది. అవునా? మరి సైంటిస్టులు ఏం చేశారు, వీటికి పురుగు వచ్చే టైం ఈ టైం కాబట్టి 6 నుంచి 10 గంటల వరకే సోలార్ లైటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలోనే చేను మీదకి ఎక్కడో దాక్కున్నటువంటి పురుగులన్నీ వచ్చేసి తిని 10 గంటల కల్లా వెళ్ళిపోతాయి. 10 తర్వాతకి మళ్ళీ ఏమొస్తాయి? మిత్ర పురుగులు, అంటే పంటకు మేలు చేసేటువంటి మిత్ర పురుగులు అనేది చేను మీదకి రావడం అనేది జరుగుతుంది. మరి పొద్దున పూట నువ్వు వచ్చి స్ప్రే చేస్తున్నావు. ఎంత పొద్దున పూట స్ప్రే చేసినా కూడా 6 గంటలకు స్టార్ట్ చేసినా 7, 8, 9 గంటల కల్లా కొట్టేస్తాం కదా అనుకుందాం. మరి 9 గంటల కల్లా నువ్వు కంప్లీట్ అయినా కూడా ఇప్పుడు మామూలుగా మనము ఇట్లా స్ప్రే చేస్తాం. అవునా? స్ప్రే చేసినప్పుడు నీకు ఇది ఆకంతా తడవాలంటే ఎంత పడింది? చాలా టైం పడుతుంది కదా. ఇంత టైం పట్టింది కదా. నీకు చూడు, ఇక్కడ ఆకుల మీద పడ్డటువంటి చుక్కలు ఉన్నాయి కదా, మనం ఇట్లనే మందు కొడతాం. కొట్టినప్పుడు ఈ ఆకు, ఈ పడ్డ ఆకు మీద పడ్డటువంటి నీళ్లు ఈ ఆకు తీసుకోవాలంటే దాదాపుగా 2-3 గంటల టైం పడుతుంది. వెంటనే ఆకు పీక్కోదు. అవునా? ఆకేమంటే తీసుకోదు. అప్పుడు మరి ఈ ఎండ మనకు ఆల్రెడీ 9 గంటలకు ఎండ స్టార్ట్ అవుతుంది కదా. ఎండ 9 గంటలకు వస్తే 10, 11, 12, 1, 2, 3, 4 గంటల వరకు కూడా ఎండ యొక్క ప్రభావం దీని మీద ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ ఎండకి మనం కొట్టినటువంటి మందు అంతా కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంది కదా, ఆవిరైపోవడానికి అవకాశం ఉంది కదా. భూమి లోపల ఉన్నటువంటి తేమనే ఆవిరైపోతున్నప్పుడు, పత్ర రంధ్రాలు ఉన్నటువంటి మొక్క లోపల ఉన్నటువంటి తేమనే ఆవిరైపోతున్నప్పుడు మనం కొట్టినటువంటి మందు ఎంతసేపు ఉంటుంది? ఉండడానికి అవకాశం లేదు కదా. సో మనం ఏం చేస్తున్నాము, లక్షలు వేల మందులు తీసుకొచ్చి పొద్దున పూట స్టార్ట్ చేసి ఎండల్లో కొట్టేసి వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఇదంతా కూడా ఎండిపోయి మొక్కకు మనం కొట్టినటువంటి మందు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఇదే మందు మీరు ఏం చేయాలి, సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేసుకోండి. 4 గంటలకు స్టార్ట్ చేసుకుంటే 5, 6, 6:30, పొద్దుంటే 7 గంటల వరకు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. మనకు 5 ఎకరాలు ఉందనుకో, ఒకరోజు సగం చేసుకునే నష్టం ఏముంది? ఒకేసారి తీసుకొచ్చి మొత్తం ఎండలో కొట్టి డబ్బులన్నీ వేస్ట్ చేయడం కంటే దానికి ఉపయోగపడనప్పుడు సగం కొట్టుకోవడం వల్ల కూడా నీకు నష్టం లేదు కదా. అలా మనం కొట్టినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ సాయంత్రం పూట మనకు గాలి వస్తుంది కదా, లేకపోతే వర్షం పడే అవకాశం ఉంటుంది కదా అంటారు. అవునా? దానికి మన దగ్గర వేరేది కలుపుకోవడానికి ఒక మందు ఉంటుంది, అది చెప్దాం. మరి ఇలా మీరు 6 గంటలకు కొట్టి అయిపోయింది. మరి 6 గంటలకి ఇలాగే పడ్డది, ఇలా పడి ఉంది. దోమ వచ్చే టైమా? 6 గంటలకు వచ్చి ఎగురుకుంటూ వచ్చినటువంటి పురుగుని మనం స్ప్రే చేస్తూ చంపలేం.
తనంతలో అది వచ్చి బుట్టలో పడిపోవాల్సిందే, అవునా? మరి అలాంటప్పుడు మనం కొట్టినటువంటి మందు మీద ఏమవుతుంది, అది వచ్చి వాలి తినడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మరి పురుగు ఈ మందుని తింటే ఉంటుందా? ఉండదు, చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అవునా? అది ఒకటి. తర్వాత ఏంది, ఈ విధంగా కొట్టినటువంటి మందు ఎండ వల్ల ఆవిరైపోయే అవకాశం లేదుగా. రేపు పొద్దున వరకు మనకు చల్లదనంలో చెట్టు ఉంటుంది, అప్పుడు మనకు ఆకు మంచిగా తీసుకుంటుంది కదా. అప్పుడు మనం కొట్టినటువంటి మందు ఏమవుతుంది, మొత్తం కూడా బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీనికి ఏంది, మనం సాయంత్రం పూట ఎండ ఉన్నప్పుడు కొట్టినప్పుడు మనం ఏమవుతుందంటే సాయంత్రం పూట మనము గాలి వస్తుంది, లేకపోతే ఇంకొకటి వస్తుంది అని మనం ఏం చేస్తామంటే కాస్త కొట్టకుండా ఇబ్బంది పడతాం, వర్షం వస్తుందేమో అని ఇలాంటి ఆలోచన ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే ఇది పట్టుకో, ఇది ఏమంటాము బయో-19 అని చెప్పేసి, ఇది ఒక గమ్ము. ఇది బయటి గమ్ములతో కాకుండా ఇది 4 రకాల ఉపయోగం ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు తమ్ముడు, ఒక చిన్న పుల్ల తీసుకోమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇక్కడ మీకు ఇది ఆకు, అవునా? మనము ఇదే ఆకు మీద మనం ఏం చేస్తున్నాం, ఒక్కటే వాటర్ చుక్క వేసినాం, దాంట్లో మనం ఏం చేద్దాము, ఈ బయో-19 కలుపుదాం. ఎంత ఇది, 3 లీటర్ల వాటర్కి 1 ml వేస్తే చాలు. 3 లీటర్ల వాటర్కి 1 ml. సన్న పుల్ల లేదా, వర్షం పడ్డప్పుడు ఇది దీన్ని ఎంత తీసుకోవాలో కొంచెం చాలు మనకి. ఇది మీరు పైన కలుపుకున్నటువంటి ప్రతి దాంట్లో కెమికల్ మందు కొట్టుకుంటారా, ఆవు గంజకం కొట్టుకుంటారా, వేప నూనె కొట్టుకుంటారా, ఏదన్నా కానీ గ్రోత్ మంద, పురుగు మంద, తెగుల మంద ఏదైనా కానీ, ఇక్కడ చూడు నీకు ఎంత ఒకటే వాటర్ చుక్కేసినాం కదా, ఏమైతుంది మొత్తం స్ప్రెడ్ అవుతుంది, మొత్తం కల్పన అవుతుంది. ఎన్ని వేసినాం, ఎన్ని చుక్కలు వేసినాం, ఒక్కటే కదా వాటర్ చుక్కేసింది. మరి నువ్వు కూడా ఇది కలుపుకొని వాటర్ కొడుతాం